పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 149వ పేజీ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మరోసారి చదువుకుందామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పుడు వరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా జ్ఞాపకం చేసుకుని కనికరించి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుని జ్ఞాపకం చేసుకో ప్రభువా, కనికరించుము. నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి నీవే వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, రావాల్సిన బిడ్డలు ప్రభు ఎంతో మంది ఉన్నారు. నేయా తండ్రి, వారు సోమరితనంగా అనాలోచనగా ఉంటున్న నీ బిడ్డలందరితో కూడా మాట్లాడి త్వరితంగా నీ సన్నిధికి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆరాధన కొరకు ఇక్కడ మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు ఎవరమండి? మనం అందరం ఎవరం? విలువ పెట్టి కొనబడిన వారం. అంటే విలువ పెట్టి అంటే యేసు ప్రభువారు మన కోసము తన విలువైన, అంటే ఆయన విలువైన వాడు, విలువైన రక్తము, విలువైన వ్యక్తి, అంతేకాకుండా ఆయనకి సరిపోయిన వ్యక్తి లోకంలో ఉన్నాడంటే, సరితూగే వ్యక్తి ఉన్నాడంటే ఎవరు కూడా లేరు. కనుక విలువైన ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? మనము ఎలాంటి వారు కొనబడక మునుపు, ఆయన కొనబడక ముందు మనం ఎలాగుండాము? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కొనబడక మునుపు మనము ఎలాగూ ఉన్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, ఎలాంటి జీవితం జీవిస్తూ మనము కాలయాపన చేస్తూ వచ్చినామంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనము, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి
శరీర సంబంధమై ఉన్నాను. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎవరు అంటున్నారు ఈ మాట? అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడంటే పాపమునకు అమ్మబడి. అంటే పాపమునకు అమ్మబడటానికి ఆ వ్యక్తి ఎలాంటి పాపమునకు అమ్మబడి శరీర సంబంధి. అంటే శరీర సంబంధమైన ప్రతి వ్యక్తి పాపములో ఉండవాడు. పాపమునలో ఉండి పాపమునకు అమ్మబడిన వారిగా ఉన్నారు. అందుకని పాపమునకు అమ్మబడిన వారికి ఏంటండి శిక్ష? ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నరకం. అంటే లెక్కైతే ఒకప్పుడు పాపమునకు అమ్మబడిన మనము మరణానికి పాత్రులము, అంతేకాకుండా నిత్య నరకాగ్ని గుండములో కూడా పాత్రులము. అందుకని ఈ యొక్క మన జీవితంలో, అందుకని దేవుడు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అంటే మనము ఎలాంటి జీవితం జీవించిన వారిగా ఉండామంటే ఒకప్పుడు శరీర సంబంధిగా ఉండి పాపమునకు అమ్మబడిన వారిని, పాపమునకు అమ్మబడిన వారిని. ఎలాంటి పాపమునకు అమ్మబడిన వారిని దేవుడు ఏం చేశాడమ్మా? విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్నది ఈ పాప జీవితాలు 4-5 ఉంటాయి. ఇవన్నీ చూపించినారట ఆయన విలువ పెట్టి, ఏం విలువ పెట్టి కొన్నాడు అనేది మనం చూసుకున్నాం. రండి, రెండో మాటకు వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే కీర్తన గ్రంథము. రండి, కీర్తనలు 105వ అధ్యాయం. కీర్తనలు 105వ అధ్యాయము 17 వచనం చదవండి. 105:17. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యేసేపు దాసుడుగా అమ్మబడెను. ఎవరు అండి? మనము దాసులం. ఎవరు అండి? ఇందాకల్లా పాపము చేసిన వారిని, శరీర సంబంధులని. ఇప్పుడు దాసులము. దేనికి దాసులము? దేనికి దాసులము? రండి, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యోహాను సువార్తలో మనకు తెలిసిన భాగాలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేనికి దాసులుగా ఉన్నాము? యోహాను సువార్త 8వ అధ్యాయము రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 44వ వచనము. 44వ వచనం చదవండి. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు దురాశలు నెరవేర్చగోరుచున్నారు. 34వ వచనం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు దాసుడు ఎల్లప్పుడు ఎక్కడ చేయడండి? ఇంటిలో నివాసం చేయడు. అంటే ఏ ఇంట్లో నివాసం చేయమో? ఒకప్పుడు దేవుని ఇంట్లో మనము నివాసం చేయలా. ఎక్కడ ఉన్నాము? అటు ఇటు తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు కుమారుడు ఎక్కడ నివాసం చేస్తాడు? ఇంటిలో నివాసం చేస్తాడు. అంటే ఇప్పుడు అంత క్రితం మనం కుమారులుగా చేయబడ్డామా అంటే చేయబడలా. ఎలాగుండాము? దాసులుగానే ఉండాం. ఇంట్లో హక్కుదారులు చేయబడలా, దాసులుగానే ఉండాము. అటు ఇటు తిరుగుతా ఉన్నాం. యేసేపు ఎలాంటి వాడుగా ఉన్నాడు? దాసుడుగా ఉన్నాడు. దాసుడుగా ఉండి ఆయన దాసుడుగా అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడుండండి?
ముందు ఎక్కడి నుండి? అన్నల యొద్ద నుండి ఇస్మాయేలుకి అమ్మబడ్డాడు. ఆ తర్వాత జైలుకా? ఎవరికి అమ్మబడ్డాడు? ఫరో ఇంటి వారికి అమ్మబడ్డాడు. అక్కడి నుంచి ఏం జరుగుతూ వచ్చింది? ఆ జైల్లోనే దాసుడిగా ఉండి కటకటాలు, జైలు అంటే బంధించబడటం, ఆ జైల్లోని ఉండి దాసుడిగా ఉండి ఏ మాత్రం కూడా దాసుడికి ఏమి లేదండి, స్వతంత్రము లేదు. అంటే మనకు ఒకప్పుడు ఏం లేదంటే స్వతంత్రం లేదు. ఎందుకో తెలుసా? అమ్మబడిన వారు ఇంటిలో నివాసము చేయనట్టు వారు, అంటే కుమారులుగా స్వీకరించబడల, కుమారుల హక్కుదారులుగా చేయబడలా. అందుకని ఒకప్పుడు మన జీవితం ఏంటంటే దాసులుగా ఉండాం. చాకరీ ఒక రైతు కింద పనిచేసేవాడిని ఏమంటారండి? ఏమంటారు? దాసుడు అంటాడు. అవునా కాదా? దాసుడు అంటాడు. అంటే ఒకప్పుడు అలాంటి దాస్యత్వంలో ఉండాం, అలాంటి దాసులుగా ఉండాం. అలాంటి దాసులుగా ఉండి యజమానుడికి ఏం కాలేకపోయామండి? కుమారులుగా చేయలేకపోయాం. అందుకని ఇప్పుడు ఏమయ్యాడు? ఏం చేసుకున్నాడు ఆయన? చెప్పండి. కుమారుడుగా చేసుకున్నాడు. ఒకప్పుడు దాసుడిగా ఉంటాం, దాసత్యం కలిగిన వారుగా ఉంటాం, దాసులుగా ఉండి మన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరుగుతూ జీవిస్తూ ఉంటాం. అలాంటి మనల్ని దేవుడు ఇలువ పెట్టి కొన్నవాడుగా ఉన్నాడు. ఇది రెండోది. మూడోదికి చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 2వ రాజుల గ్రంథము. రండి, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17 వచనం చదవండి. 17 మరియు తన కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునములను చిల్లంగితనం వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించి. ఆయన కోపం పుట్టించారంటే ఎవరిల్లు? ఇశ్రాయేలీలు. ఏం చేశారండి వీళ్ళంతా? యెహోవా దృష్టికి చెడుతనము చేయటకై తమ్మును తాము ఏం చేశారు? అమ్ముకున్నారు. ఏం చేయటకండి? చెడుతనం చేయటానికి. చెడుతనం ఏంటి? అక్కడ ఏం రాయబడింది? చెడుతనము కుమారులను కుమార్తెలను అగ్నిగుండం దాటించి శకునములను. మనం కూడా ఏం చేసాం? ఒకప్పుడు శకునాలు, చెల్లంగితనాలు ఇవన్నీ కూడా ఏం చేసామమ్మా? వాడుక చేసుకుంటూ వచ్చినాం. అంతేకాకుండా మరి శకునాలు, శకునాలు మంచిది కాదు. చాలా మంది ఈ దినాల్లో కూడా విశ్వాసులైన వారు ఎలా ఉన్నారంటే ఇది మంచిదా, మంచిది కాదా, మంచి రోజు కాదా, ఈ రోజు మంచి రోజు కాదంట, రేపు మంచిదంట అంటారు. దేవుడు సృష్టించిన ప్రతిదినము మంచిదే, ప్రతి దినము మంచిదే. ఈరోజు మంచిది కాదని భోజనం చేయకుండా మానేస్తామా? ఈరోజు మంచి రోజు కాదని మంచిలు తినకుండా మానేస్తామా? ఈరోజు మంచి రోజు కాదని లెటిన్కి వెళ్ళకుండా మానేస్తావా? ఈరోజు మంచి రోజు కాదని టాయిలెట్కి వెళ్ళడం మానేస్తావా? మంచి రోజు కాదుగా. ఎందుకు అవన్నీ చేయటం? అటన్నిటికి వెళ్తాం. నువ్వు కూడా ఆగిపోవాలి. చేయకుండా ఆగిపోతున్నా చూసి ఆ పనులు మంచి రోజు కాదని వీటిని కూడా చేయకుండా ఆపేసేయాలి. ఏమవుతావు చెప్పు? వీటిని మన శరీరంలో ఉన్న వాటిని చేయకపోతే ఏమవుతాం? శాస్త్రం అది. అంటే ఈరోజు మంచి రోజు కాదని మనం తినకోకుండా మన బాడీలో ఉన్నది బయటకు పంపించుకోకుండా ఉంటే చచ్చిపోతాం. అందుకని దేవుడు అన్ని దినాలు మంచిదే. ఇది మంచిది అన్నాడు. చెడదన్నాడా? అన్నీ ఏమన్నాడు?
ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, మంచిది మంచిది అనుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో అన్ని దినాలు మంచియే, అన్ని దినాలు క్షేమాభివృద్ధి కలగజేసే, అన్ని దినాలు ఆశీర్వాదకరమైనవి, అన్ని దినాలు మేలుకరమైనవి మనము ఆలోచించుకుని ఉంటే తప్ప అన్ని దినాలు ఆలోచన లేకపోకుండా ముందుకు సాగిపోతే అన్ని దినాలు ఒకప్పుడు నువ్వు అట్టా ముందు సాగుకోకుండా ఏం చేసావంటే ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఏ దినం మంచిది కాదు అని చెప్పి పదే ఆలోచనలు కలిగి ఉన్నా. నేను కూడా ఒకప్పుడు ఈ రోజు మంచిది కాదు, వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా అన్నట్టు నేను కూడా జీవిస్తూ వచ్చిన అలాంటి నన్ను దేవుడు ఏం చేశాడంటే తన విలువ పెట్టి కొనుక్కుని ఈ లోకం అంతా కూడా చూస్తే ఎలాంటి వారుగా ఉన్నావంటే ఈ లోకం అంతా చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఏ దినమైనా మంచి దినం అని చెప్పి ముందుకు సాగిపోయినప్పుడు ఏ కీడు ఏ నష్టము రాదు. అందుకని మన జీవితంలో ఇదంతా చూసి దేవుని దృష్టికి ఏమయ్యారండి? చెడుతనము చేసి తమ్మును తాము అమ్ముకున్నాడు. అంటే ఈనాడు మన జీవితం అంతా కూడా దేనికి అమ్ముకుంటున్నాము? చెడుతనం చేస్తూ నిన్ను నీవు అమ్ముకుంటూ లోకంలో జీవిస్తూ వస్తున్నావు. అలాంటి నిన్ను వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని కోపానికి ఏమవ్వాలి? ఉగ్రతకు పాత్రులు. ఇలాంటి మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కుంటూ వచ్చినాడు. ఇది ఎన్నోదండి? మూడోది. మొట్టమొదటిది దేనికి అమ్మబడ్డాము? పాపమునకు అమ్మబడి శరీర సంబంధులుగా జీవిస్తూ వచ్చినాం. రెండోది, దాసులుగా అమ్మబడి ఇంటిలో నివాసం లేని వారు ఉంటూ వచ్చినాం. మూడోది, చెడుతనం చేయటకై తమ్మును తాము అమ్ముకుంటూ వచ్చినాం. దేవుని కోపమునికి బలి అయిపోతూ వచ్చినారు. నాలుగోదిగా చూస్తే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే మొదటి రాజుల గ్రంథము. రండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20 వచ్చిన చదవండి. ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కితినా అని పలకగా, ఏలియా అతనిను యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ప్రియులారా, నాలుగోదికి ఏం కనపడుతుందండి అక్కడ? ఎవరు దేనికి అమ్ముకున్నారు? కీడు. అంటే దేవుని దృష్టి కంట కీడు చేయటకే నిన్ను నీవు అమ్ముకున్నావు. చూడండి, మన జీవితంలో ఏటి విషయంలో ఏ విధంగా అమ్ముకుంటూ వచ్చినామంటే వచ్చి కీడు చేయటకై ఏం చేశాడండి ఈయన? కీడు చేసాడు. ఎవరు కీడు చేశాడు? దేవుని దృష్టికి అసలు ఈయన ఏం చేశాడు? పాపమే. ఈయన కీడు చేయడానికి ఎవరు కీడు చేశాడు? నాబోతు యొక్క పొలాన్ని లాక్కున్నాడు, దౌర్జన్యంగా లాక్కుని ఏం చేశాడు? నాబోతుని చంపాడు. అంటే ఒకరికి ఏం చేశాడు? కీడు చేశాడు. కీడు చేయటకే. అప్పుడు కీడు చేసేసరికి ఎమ్మటే వచ్చాడు. ఎవరు? ఏలియా. ఎమ్మటే ఎవరు వచ్చారండి? ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏమన్నాడు? ముందు ఏలియా కనపడంగా ఏమన్నాడు? ఎవరితో అన్నాడు? సేవకుని ఏమన్నాడు? నా పగవాడా,
అంటే సేవకుడు ఎందుకు వస్తాడు, ఎందుకు ఎంటర్ అవుతాడో చేస్తా, నీ పాపాన్ని బట్టబయలు చేయటానికి దేవుడు ఏం చేస్తాడు, తన సేవకుడిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ సేవకుడు ఎప్పుడైతే కనబడ్డాడో ఇక ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎక్కడ లేని కోపం వచ్చి ఏమన్నాడు, నా పగవాడా నీ చేతిలో చిక్కేనే, నేను చిక్కను అనుకున్నాను, అయితే నీ చేతిలో చిక్కాను, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఏం చేయలేడు కదా, ఏం చేయలేడు కదా. అప్పుడు అన్నాడు ఏలియా, ఏమన్నాడు, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయటకై నిన్ను నీవు అమ్ముకొని ఉన్నా కనుక నా చేతిలో నీవు, అది నీ చేతిలో చిక్కుతున్నా అంటే చిక్కావు నా చేతిలో. అందుకని పాపం చేసిన ప్రతివాడు కూడా ఎవరి చేతిలో చిక్కుతారు తెలుసా, దేవుని చేతికి చిక్కుతారు. ఎప్పుడు చిక్కుతారు, ఒక దినం వచ్చింది, ఒక దినం వచ్చి కీడు చేసేవారు చిక్కుతారంట, అమ్మబడిన వారు చిక్కుతారా, దాసులుగా అమ్మబడిన వారు చిక్కుతారంట, పాపం చేసి శరీర సంబంధులు చిక్కుతారంట, చెడుతనం చేసిన వారు కూడా చిక్కుతారంట. ఇలాంతా అమ్మబడిన వారు. కాకపోతే నేను ఒకటి ఏం చెబుతున్నా అంటే, వీళ్ళందరినీ, అంటే వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పాపం చేశారు కదా, దాసులుగా అమ్మబడ్డారు కదా, చెడుతనానికే అమ్మబడ్డారు కదా, కీడు చేయడానికి అమ్మబడ్డారు కదా. ఇలాంటి లక్షణాలు మనలో ఇంకా వారికన్నా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి మనల్ని, వారిని కాదు మనల్ని కూడా ఏం చేశాడమ్మా, ఏం చేశాడు, విలువ పెట్టి అన్నాడు. లెక్కైతే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈ 4 గంటల పాపంలో ఉన్నవారు అందరూ ఏమవ్వాలి, శిక్షకు పాత్రులు, దేవుని ఉగ్రత పాత్రులు. ఇంకో మాట కూడా ఉందండి, 5వ మాట ఏంటంటే, ఒక ఆయన విషయంలో చూస్తే మత్తయి సువార్తలో రండి, మత్తయి సువార్తలో మాట గుర్తొచ్చింది కనుక నేను చెబుతున్నా. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు, ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వారికి ఇచ్చిరి. వీళ్ళరా, ఈయన ఎవరిని నమ్ముకున్నాడు, ఈయన జీవాధిపతి అయినా ప్రభు అయిన యేసు క్రీస్తుని అమ్మివేశాడు. ఎందుకు, ఈయనలో ఏ ఆశ ఉంది, ధనాశ ఉంది, ధనాశను బట్టి ఏం చేశాడు, నిరపరాధి అయిన యేసుక్రీస్తు వారిని, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారిని, అద్భుతాలు ఆశ్చర్యాలుగా చేసిన యేసుక్రీస్తు వారిని, మానవుల కొరకు ప్రాణం పెట్టబోయే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడమ్మా, అమ్ముకున్నాడు. ఏం చేశాడు, దేని మీద వ్యామోహంతో, ధనాపేక్షతో, ధనం మీద వ్యామోహంతో యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్ముకుంటూ వచ్చాడంట. ఇప్పుడు దానికి మనం ఏం పేరు పెట్టాలి చెప్పండి, ధనానికి అమ్ముడుపోయిన ఇస్కరియోతు యోధా. ఈనాడు ఒకప్పుడు మనం కూడా దేనికి అమ్ముడుపోయామంటే, ధనాపేక్షకు ఏం చేసామో అమ్ముడుపోయి నిరపరాధుల విషయంలో కానీ నిర్దోషుల విషయంలో కానీ ఏం చేసామండి, అపరాధము చేసిన వారిని. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, అమ్మా ఈ 5 అంతల విధములు అమ్మబడిన మనము ఎలాంటి వారమండి, సచ్చిన వారిని. ఎలాంటి వారమండి, సచ్చిన వారిని. లెక్కైతే సావు మనకి
మరణం మనకుంది. ఆ మరణానికి పాత్రలైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడమ్మా? చాలు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు రండి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 వచనం. 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక నీ దేహముతో విలువ పెట్టి కొనబడిన వారని. విలువ పెట్టి కొనబడిన వారమంట. విలువ పెట్టి ఎలాంటి విలువ పెట్టి కొనబడిన వారమంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏంటి విలువ పెట్టిగా ఏ విలువ పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే రాయబడుతూ వచ్చిన మాట ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములలో అమ్మా ఏ రక్తము చేత అండి? ఏ రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు? తన స్వరక్తము చేత. ఏంటండి స్వరక్తం అంటే? సొంత రక్తం. ఈ రక్తం చేత మనమైతే ఈ లోకంలో ఎవరినైనా కొనగలుగుతామా అంటే ఎవరు కొనలేం. ఆయన ఏం చేశాడు? స్వరక్తము చేత నిన్ను నన్ను ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. కొనుక్కుని ఎక్కడ ప్రవేశింపజేసాడమ్మా? పరిశుద్ధ స్థలములోనికి. ఎక్కడికమ్మా? పరిశుద్ధ స్థలం. ఈ స్థలం ఎలాంటిదండి? దేవుని మందిరం ఎలాంటిది? మనుషులు మంచిగా పరిశుద్ధంగా జీవించరు, కానీ ఈ స్థలం ఏంటో ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధ స్థలం. ఆయన రక్తము చేత, స్వరక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపజేసాడు. ఇంకే రక్తం ఉంది? ఇంకే రక్తం? ఇక్కడ స్వరక్తము. ఇంకో రక్తం ఏంటి అంటే, రండి పేతురు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 1వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. అమూల్యమైన సాలం మొదటి ఏ రక్తము? స్వరక్తము. రెండోది అమూల్యమైన రక్తం అంట. ఎలాంటిదండి? ఆ రక్తం ఎలాంటిదో తెలుసా? అమూల్యమైనది. అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన యేసుని రక్తమిది. అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన యేసుని రక్తమిది. ప్రభు యేసుని రక్తమిది. జై జై యేసుని రక్తం. జై జై యేసుని రక్తం. జై జై యేసుని రక్తం. జై జై యేసుని రక్తం. ప్రియులారా, ఏ రక్తం అన్నది? అమూల్యమైన రక్తం. రెండో రక్తం చదవండి అక్కడే. నిర్దోషమైనది. నిర్దోషమైన, దోషము లేని రక్తం. ఆ రక్తం ఎలాంటిదండి? దోషము లేని రక్తం. నిష్కలంకమైన రక్తం. నిష్కలంకమైన రక్తం, కలంకము లేని రక్తం. ఇంకెలాంటిదండి? గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తము చేత మీరు. అది రాయబడుతూ వచ్చిన మాటలు ఎన్నో తెలుసా? స్వరక్తము, రెండోది అమూల్యమైన రక్తము, మూడోది నిర్దోషమైన రక్తము, నాలుగవది నిష్కలంకమైన రక్తము, ఐదవది గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తం. ఈ రక్తము చేత మనుషుని ఏం చేశాడమ్మా? విమోచించి ఎక్కడ నడిపించాడమ్మా? పరిశుద్ధ స్థలములోని. నిన్ను నన్ను విమోచించకపోతే, ఆ 5 అంతల రక్తం చేత నిన్ను నన్ను విమోచించకపోతే మనం ఎక్కడికి వచ్చేవాళ్ళం కాదు? పరిశుద్ధ స్థలములోనికి వచ్చేవాళ్ళమే కాదు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ రక్తం చేత
నిన్ను నన్ను కొనుక్కుని నిన్ను నన్ను విమోచించి విడుదల చేసి ఆ పరిశుద్ధ స్థలములోనికి నిన్ను నన్ను ప్రవేశింపజేసినాడు. అంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. ప్రభువా, నిజమేనయ్యా, ఒకప్పుడు ఐదంతలేదానంలో అమ్మబడి నరకానికి నాశనానికి ఉగ్రతకు పాత్రులైన నన్ను నువ్వు విలువ పెట్టి కొనుక్కున్నావు గనక నీ స్వరక్తము చేత, అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమైన నిష్కలకమైన పరిశుద్ధ రక్తము చేత, గొర్రెపిల్లాంటి క్రీస్తు రక్తము చేత నన్ను విమోచించి ఆ పరిశుద్ధ స్థలంలోనికి నన్ను ప్రవేశింపజేసినందుకు వందనాలు, స్తోత్రాలని చెప్పి మనం ప్రభు సన్నిధిలో మనం ఆరాధించేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఇంకా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? ఎలాంటి రక్తమే కాదు. అందుకని మొదటి యోహాను రాసిన పత్రిక రండి, మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేసిందమ్మా? మనల్ని పవిత్రులుగా చేయను. ప్రియులారా, ఇప్పుడు ఏం చేసింది ఆయన రక్తము? మనల్ని ఒక రక్తం వల్ల మనల్ని విమోచించింది, తర్వాత పరిశుద్ధ స్థలములను ప్రవేశింపజేసింది, తర్వాత నిన్ను నన్ను ఏం చేసిందమ్మా? పవిత్రులుగా చేసుకుంటూ వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనను పవిత్రులుగా చేయను. ఏం చేసిందండి? పవిత్రులుగా. చూడండి, అపవిత్రులని, అయోగ్యులమి, ఏ మంచి లేనటువంటి వారిని, అపరాధులమి, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి హక్కు లేనటువంటి వారిని, అలాంటి నిన్ను నన్ను దేవుడు విమోచించి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశింపజేసి పవిత్రులుగా చేసుకొని ఇంకేం చేశాడయ్యా అంటే, రండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 9-10 వచ్చిన చదవండి, కలిసి ఉండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసింది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. పిల్లరా, ఇక్కడ ఆయన నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడేవారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజల్లో దేవుని కొరకంట మనుషులను, అమ్మా, ఒక జాతి కాదంట, ఒక భాష మాట్లాడేవారు కాదంట, అనేకులు, ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక వర్గమని కాదు, అందరు కూడా ఏం చేశారమ్మా? అందరు కూడా దేవుని కొరకంట మనుషులందరినీ కొన్నాడంట. అమ్మా, మనుషులందరినీ ఆయన రక్తం చేత కొన్నాడండి. కొని అంట దేవునికి ఏం చేసాడమ్మా? ఒక రాజ్యముగాను యాజకులుగా చేసుకున్నాడట. దేవుని కొరకంట ఒక రాజ్యముగా యాజకులుగా చేసుకున్నాడంట. రాజులైన యాజక గుంపులో, రాజులైన నన్ను కూడా నీ స్వకీయా, నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా
చేసితివి, సంపాద్యముగా చేసితివి. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా నీకే జై జై రాజాతి రాజా నీకే జై. ప్రియులారా, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆయన తన స్వరక్తము చేత నిన్ను నన్ను విమోచించినాడు. ఆ విమోచించి ఏం చేశాడమ్మా? పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేశాడు. నిన్ను నన్ను పవిత్రులుగా చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుని కొరకంట మనుషులను కొని ఆ రాజ్యానికి ఏం చేశాడమ్మా? రాజ్యముగాను యాజకులుగా నిన్ను నన్ను చేసుకుంటూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలమ్మా? ఆరాధించే వారికి ఉండాలి. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఆయన అన్నిటిని చేసుకుని ఇప్పుడు నువ్వు నేను ఎవరికి దాసులమండి? ఎవరికి దాసులము చెప్పండి? ఈ అన్నిటిని చేసిన ఆయనకు దాసులమా? లోకానికి పాపానికి దాసులమా? దేవునికి. అందుకనే రోమీలు రాసిన పత్రిక, కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రండి, మొదటి కొరింథీ 7వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. అమ్మ 22 కాదు చదువు, 22. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వాడు కనుక మనుషులకు దాసులు కాకుడి. అమ్మా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని క్రీస్తుకు దాసులుగా ఉండటకంట ఏమిచ్చాడమ్మా? స్వాతంత్రం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? స్వాతంత్ర్యం. అంటే ఒకప్పుడు ఏం లేదు, స్వాతంత్ర్యం లేదు. ఏమిచ్చాడు? స్వతంత్రులు. ఎవరండి? స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పు, నేను ఎవరికి దాసుని? నీకు దాసుని కాదు. ఓ మనుషుడా, నీకు దాసుని కాదు. ఓ అయ్యా, నీకు దాసుని కాదు. లోకమా, నేను నీకు దాసుని కాదు. ఎవరికి? క్రీస్తుకు దాసుని. ఎవరికి దాసుని? క్రీస్తుకు దాసుని. అందుకని దేవునికి దాసుడిగా ఉండటకై దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా చేసుకుని పిలుచుకుని స్వతంత్రులుగా చేసుకున్న ఆ దేవుణ్ణి మనం ఏం చేద్దామంటే ఆరాధిద్దాం. ప్రభువా, నిజంగా 5 అంతల విధములో నేను అమ్మబడి జీవిస్తున్న నన్ను అయ్యా నీ స్వరక్తం ఇచ్చి, అమూల్యమైన రక్తం ఇచ్చి, నిర్దోషమైన రక్తం ఇచ్చి, నిష్కలంకమైన రక్తము చేత, గొర్రె పిల్లంటి క్రీస్తు రక్తము చేత నన్ను విమోచించేవయ్యా. విమోచించడమే కాదు కానీ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపజేసేవయ్యా. పరిశుద్ధ స్థలములో ప్రవేశించడమే కాదు కానీ నన్ను పవిత్రుడిగా చేసుకుంటూ వచ్చినావయ్యా. పవిత్రుడిగా చేసుకోవడం కాదు కానీ ప్రభా, నీ దేవునికి రాజ్యముగాను యాజకుడిగా, అయ్యా ఒక యాజకుడిగా, ఒక రాజ్యంగా నన్ను చేసుకుంటూ వచ్చిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. అంతేకాదు ప్రభా, పూర్తిగా నీకు నేను స్వతంత్రుడిగా ఉండటానికి నన్ను నువ్వు దాసుడిగా చేసుకున్నందుకు స్తోత్రాన్ని మనం ప్రభు సన్నిధిలో ఒక ఆరాధించేవారిగా, ప్రభుని గణపరిచేవారిగా ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించి, దేవుడు ఏమయ్యాడమ్మా? చివరికి ఏమయ్యాడమ్మా? మరణించిన వాడు అట్టకున్నాడా? లేడు. ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆ గొప్ప దేవుడిని ఓ సహోదరుడు, సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధిద్దాం.